హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘన బర్త్డే పార్టీ రోజున కేదార్ మేఘన దగ్గరికి వెళ్ళకపోవడంతో మేఘన నుండి కేదార్కి ఫోన్ వస్తూ ఉంటుంది. అది చూసి కేదార్ టెన్షన్ పడుతుండగా మళ్ళీ అదేనా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జగదాత్రి. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడుతుంది జగదాత్రి. అది తెలియని మేఘన, ఏంటి ఇప్పుడు కూడా ఆ జేడీ పక్కనే ఉన్నావా నువ్వు? ఎప్పటికీ ఆ జేడీ నిన్ను అది చెయ్యి ఇది చెయ్యి అంటూ విసిగిస్తూనే ఉంటుందా అని కేదార్పై అరుస్తుంది మేఘన. నాకేం తెలీదు అన్నట్టు దాత్రి వైపు సైగలు చేస్తూ ఉంటాడు కేదార్. ఇక ఏంటి నా బర్త్డే పార్టీకి రావట్లేదా అని మేఘన అంటూ ఉంటుంది. మేఘనకి వినబడాలనే కావాలనే జగదాత్రి, కమన్ కేడీ, డూ ఇట్ ఫాస్ట్ అంటూ ఏదో అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నట్టు జేడీ కేడీకి పని చెప్తూ ఉంటుంది. అప్పుడు మేఘన కేదార్తో, ఏంటి కేదార్ ఇప్పుడు కూడా ఆ జేడీ పక్కనే ఉన్నావా? ఇప్పుడు కూడా నిన్ను అంటి పెట్టుకునే ఉందా? ఇప్పుడు కూడా నీకు పని చెప్తూనే ఉందా అని మేఘన కేదార్ని అరుస్తూ ఉండగా, అవును, మేమిద్దరం అండర్ కవర్ ఆపరేషన్లోనే ఉన్నాం. ఇలా ఆపరేషన్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు, ఫోన్ కూడా స్పీకర్లోనే ఉంది అని దాత్రి చెప్పగానే, అయ్యో ఫోన్ స్పీకర్ ఆన్లో ఉందా అని అంటూ అరుస్తూ ఉంటుంది మేఘన. భామన కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక మేఘన జగదాత్రితో, నువ్వు కావాలనే కేదార్ నా బర్త్డే పార్టీకి రాకూడదనే ఇలా చేసావు కదా, నేను మా డాడీకి చెప్పి నీ టీం నుండి కేదార్ని వేరే టీంలోకి మార్చమని చెప్తాను అని అంటూ ఉంటుంది మేఘన. దాంతో కేదార్ భయపడిపోయి జేడీ వైపు చూస్తూ, నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు. ఎనీవే ఫోన్ చేసావు కాబట్టి బర్త్డే విషెస్ చెప్తున్నాను, హ్యాపీ బర్త్డే అని జగదాత్రి చెప్పగానే, నాకు విషెస్ అవసరం లేదు అంటూ కోపంగా కాల్ కట్ చేస్తుంది మేఘన. ఇక నువ్విప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తావా, వెళ్ళు వెళ్ళు అంటూ పండ్లు కొరుకుతూ కేదార్ని కొట్టబోతూ ఉంటుంది దాత్రి. ఇక నిషి ప్లాన్ చెప్పింది కదా, నిషి ప్లాన్ ప్రకారం కేదార్ ఇంట్లో ఉన్నాడేమో అని నిషికి కాల్ చేస్తాను. కేదార్ ఇంట్లోనే ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను, అప్పుడు ఇంకొకసారి వీళ్ళిద్దరూ నాకు ఇలా అబద్ధాలు చెప్పరు అని అనుకుంటూ ఉంటుంది మేఘన. ఇక మేఘన ప్లాన్ ప్రకారం కేదార్ని బర్త్డే పార్టీకి మేఘన తీసుకెళ్తుందా? దాత్రి కౌశికి ఆపగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.